జపాన్ అభివృద్ధి కారణాలేంటి వాడు మన ఈ వీడియోలో తెలుసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నీ జపాన్ని పూర్తిగా నాశనమైన దేశంగా చూశాయి. కానీ జపాన్ ఏం చేసిందో తెలుసా? దాని శూన్య స్థితి నుండి ఒక గొప్ప విజయానికి లోకి మార్చుకుంది. అనేక ప్రధానమంత్రుల నేతృత్వంలో, ప్రత్యేకంగా హయాటో ఇకెడా నాయకత్వంలో జపాన్ ఒక ఆర్థిక అభివృద్ధి దేశంగా ఎదిగింది. ఈరోజు మనం చూడబోతున్నాం జపాన్ ఎలా పునర్జీవించింది అండ్ అలాగే 1945 నుండి 2020 వరకు ఒక అద్భుతమైన విజయ గాథ. ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన జపాన్ ఎలా హిరోషిమా అండ్ నాగసాకిపై న్యూక్లియర్ అటాక్ డిస్ట్రక్షన్ నుండి బయటపడి ప్రపంచం ముందుకు వచ్చింది అనేది తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం 1940 నుండి 2025 జపాన్ అభివృద్ధి ప్రయాణాన్ని తెలుసుకుందాం. రండి స్టార్ట్ చేద్దాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దాన్ని ఇలా ఇంపాక్ట్ ఎలా తట్టుకుని చూద్దాం. 1942, 1945లో జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది. హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు వేసిన తర్వాత జపాన్ పూర్తిగా నాశనం అయింది. దేశం తిన్నగా అయిపోయింది. అంటే లక్షల